ఆ శశిధరే ఈ దొంగతనం చేస్తుంటాడు. వాడు ప్రాణాలు తీస్తాను. ఇప్పుడు అలివేరిని అడ్డు పెట్టుకుని మేనమామ మీద పగ తెచ్చుకుంటుంది. రత్నప్రభ గారు, మీ కోడల్ని సాక్ష్యం చెప్పడానికి రాకుండా ఏర్పాట్లు చేశారా? కృష్ణవేణి గారిని ఎలాగైనా కోర్టుకు రాకుండా ఆపండి మేడం. అలాగే లాయర్ గారు, మేము ఆ ప్రయత్నంలోనే ఉన్నాం. బట్ కేసు విషయంలో ఓడిపోకుండా కేర్ఫుల్ గా ఉన్నారుగా? అఫ్ కోర్స్, నా ఏర్పాట్లో నేనున్నాను రత్నప్రభ గారు. చూసారా, ఇంతవరకు కృష్ణవేణి కిందకి రాలేదు. వస్తుందిలే రత్న. మన ఇంట్లో మనిషి, బంగారం లాంటి కోడలు అని నెత్తిన పెట్టుకున్న కృష్ణవేణి మనకి శత్రువులా ప్రవర్తిస్తుందని నేను ఏ రోజు ఊహించలేదు సృజన్. పొద్దున్నే లేవగానే, అత్తయ్య గారు, నా లైఫ్లో అరవింద్ కంటే నాకు ఇంపార్టెంట్ ఏముంది, నేను సాక్ష్యం చెప్పను, ఎలాగైనా సేవ్ చేసి అరవింద్ని ఇంటికి తీసుకురండి అని అంటుందని మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాను సృజన్. బట్ నేననుకున్నట్టుగా కృష్ణవేణి ఆలోచించడం లేదు అని నాకిప్పుడు పూర్తిగా అర్థమైంది సృజన్. సో తన నిర్ణయం వల్ల ఈ కుటుంబానికి హాని కలిగితే నేను చూస్తూ ఊరుకోలేను. నేను కూడా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. నాకు నేనుగా తప్పు చేశానని కోర్టులో జడ్జి గారికి చెప్పి నేనే లొంగిపోతాను. మయూరి, వదినా, నువ్వు వెళ్ళి కృష్ణవేణిని పిలుచుకునిరా. అలాగే వదినా. కృష్ణవేణి, నిన్ను వదిన పిలుస్తోంది, కిందకి రావాలంట. రత్న, వంశీని తీసుకుని మీరు బయటకు వెళ్ళండి. అలాగే రత్న. నేను మళ్ళీ ఫోన్ చేసి చెప్పే వరకు వంశీని ఇంటికి తీసుకురాకండి. అలాగే రత్న. అది ఒకరోజు కావచ్చు, వారం కావచ్చు, నెల కావచ్చు, సంవత్సరం కావచ్చు. వంశీకి మీరు ఏం చెప్తారో, ఎలా నచ్చ చెప్పి తీసుకువెళతారో నాకు తెలీదు. నేను మళ్ళీ ఫోన్ చేశాకే వంశీని తీసుకుని ఇంటికి రండి. అలాగే.
కృష్ణవేణి. కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పడానికి నిర్ణయించుకున్నావా? నీ మరిది అరవింద్ని కాపాడుకోవాలని నిర్ణయించుకున్నావా? ఈ కుటుంబం పరువు మర్యాదలతో పాటు మా కొడుకు జీవితం కూడా నీ మీద ఆధారపడి ఉంది. నీ నిర్ణయం నాకిక్కడే ఇప్పుడే ఈ క్షణమే తెలియాలి కృష్ణవేణి. కృష్ణవేణి, నిర్ణయం తీసుకోవడానికి నీకు కావలసినంత టైం ఇచ్చాను, కానీ ఇప్పుడు టైం లేదు. నీకు కేవలం 60 సెకండ్లు, 1 నిమిషం మాత్రమే టైం ఇస్తున్నాను. ఈలోపు నిర్ణయం చెప్పాలి. ఒక్క నిమిషంలో నువ్వు నీ నిర్ణయం చెప్పకపోతే నేను నా నిర్ణయం చెప్తాను. Your time starts now. నేను కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్తాను. ఇట్స్ మై ప్రామిస్. సరే, నీ నిర్ణయం చెప్పలేదు, నా నిర్ణయం చెప్తాను, విను. అమ్మా కృష్ణవేణి. సృజన్, ఇంకా మీరెవరూ మాట్లాడడానికి వీల్లేదు. నేనొక్కదాన్నే మాట్లాడతాను. ఇది ఫిక్స్, ఇది ఫిక్స్, ఇది ఫిక్స్, ఇది ఫిక్స్, ఇది ఫిక్స్. కృష్ణవేణి, యార్లగడ్డ వంశం వారి పెద్ద కోడలు రత్నప్రభాదేవిగా చెప్తున్నాను. ఈ ఉదయం కోర్టు టైం మొదలు నుంచి ఎండ్ అయ్యే వరకు నువ్వు ఈ ఇంటి గడప దాటరాదు. ఒకవేళ సాక్ష్యం చెప్పడానికి ఈ అత్తారింటి గడప దాటితే అత్తింట్లో అవే నీ చివరి అడుగులు, చివరి అడుగులు, చివరి అడుగులు, చివరి అడుగులు, చివరి అడుగులు. మళ్ళీ అత్తారింట్లోకి అడుగు పెట్టలేవు. యార్లగడ్డ జమీందారి ఇంటి పెద్ద కోడలిగా నీకు అత్తగా ఇది నా శాసనం. లాయర్ గారు, కోర్టుకు బయలుదేరండి. అలాగే మేడం.
వాట్ హ్యాపెన్ డాక్టర్? లుక్ దేర్. మనం పడ్డ శ్రమంతో వృధా అయ్యేటుంది డాక్టర్. పేషెంట్ని కాపాడలేకపోవచ్చు. చాలా ప్రయత్నం చేశాం. చివరి హోప్స్ కూడా కొలాప్స్ అయింది. ఇంకా ఇతన్ని బ్రతికించడం ఇంపాసిబుల్. మేము చాలా ప్రయత్నించాం ప్రజ్ఞాదేవి గారు. మీ డాడీ బ్రెయిన్ డెడ్లోకి వెళ్ళిపోయారు. నౌ హీఈస్ డెడ్ ప్రజ్ఞాదేవి గారు. ఫార్మాలిటీ ప్రకారం బాడీని ఇంకో 42 గంటలు హాస్పిటల్లోనే ఉంచుతాం. ఆ తర్వాత మీరు ఆ బాడీని తీసుకెళ్లొచ్చు. ఒక్కసారి కళ్ళు తెరవండి నాన్న. డాడీ, డాడీ, మిమ్మల్ని జీవచ్ఛవల్లా చేసిన వాణ్ణి శిక్షించడానికి వెళ్తున్నాను. కూతురిగా మిమ్మల్ని ఇలా చూస్తుంటే నా గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయి డాడీ. బట్ ఒక లాయర్గా చట్టాన్ని గౌరవిస్తూ మిమ్మల్ని ఇలాంటి పరిస్థితుల్లో వదిలి కోర్టుకు వెళ్తున్నాను. గుండెల నిండా కన్నీళ్లున్నాయి డాడీ. ఆ కన్నీళ్లు సలసల కాగుతున్నాయి డాడీ. ఆ అరవింద్ని వదిలిపెట్టాను. మన జీవితాల్ని తలకిందులు చేసిన వాడికి శిక్ష పడేలా చేస్తాను డాడీ. డాడీ, నన్ను ఆశీర్వదించండి.
ఎస్ఐ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ప్రజ్ఞాదేవి గారు. నేను కోర్టుకు బయలుదేరాను. ముద్దాయిని తీసుకుని మేము కోర్టుకు బయలుదేరాం. మీ సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎస్ఐ గారు. ఇట్స్ అవర్ డ్యూటీ ప్రజ్ఞాదేవి గారు. ప్రజ్ఞాదేవి గారు, మీరు ఒకసారి కృష్ణవేణి గారికి ఫోన్ చేయండి. కోర్టుకు రమ్మని మీరు ఇన్ఫార్మ్ చేశారా? నేను చేయలేదు, అందుకే మీరు ఒకసారి ఫోన్ చేయండి. కృష్ణవేణి గారు నాకు ప్రామిస్ చేశారు. తన మీద నాకు నమ్మకం ఉంది ఎస్ఐ గారు. ప్రజ్ఞాదేవి గారు, మీకు షాక్ న్యూస్ చెప్పాలి. ఏంటది? మీ డాడీని యాక్సిడెంట్ చేసిన అరవింద్ ఎవరో తెలుసా? తెలుసు. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి కొడుకు. అంతేకాదు మేడం, కృష్ణవేణి గారికి సొంత మరిది. వాట్? మీరు విన్నది నిజమే మేడం. అరవింద్కి కృష్ణవేణి గారు వదిన అవుతారు. తన సొంత మరిది ముద్దయ్య అని తెలిసాక కృష్ణవేణి గారు సాక్ష్యం ఎలా చెప్తారు? ఖచ్చితంగా చెప్తారు. ఆవిడ వ్యక్తిత్వం ఎంత గొప్పదో నా కళ్లతో చూశాను. ఆర్ యు ష్యూర్? షూర్ మేడం. బట్ ఇంట్లో వాళ్ళు కృష్ణవేణి గారిని ప్రెజర్ చేయొచ్చు. కాబట్టి మీరు ఒకసారి కృష్ణవేణి గారికి ఫోన్ చేసి కోర్టుకు బయలుదేరారో లేదో కనుక్కోండి. అలాగే ఎస్ఐ గారు. థ్యాంక్ యూ. అరవింద్ గారు. ఏంటి సడన్ గా పిలుపులో ఇంత మర్యాద? మీ వదిన మరిదిల బంధం చూసి మీ మీద గౌరవం పెరిగింది. రెడీ? ఎఫ్ఎం పెట్టు, కాస్త రిలాక్స్ అవుదాం. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో, ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో, కడుపు తీపికి కట్టుబడని తీర్పు, కన్నీటికి కరిగిపోనిది తీర్పు. ఇది ఆ దైవమే ఇచ్చిన తీర్పు. తప్ప 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 I am in the hands of law. Anything happens, it's not my flaw. సత్యం కోసం హరిశ్చంద్రుడు సతీసుతుల నడవాసినది. గర్భవతిని సీతమ్మను రాముడు కారడవికి పంపించినది. కన్న తల్లినే కాదని కర్ణుడు రాజత్యాగం చేసినది. కన్న కొడుకునే కాదని నేని కన్నీటిని దిగమింగుతున్నది. ఎందుకోసం? ఎందుకోసం? దహించిన అది ధర్మం కనుక, సహించాలి అది సత్యం కనుక. కృషించినా నశించినా అది న్యాయం కనుక. ఆ న్యాయమే నా దైవం కనుక. కృష్ణవేణి గారు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేంటి? వాట్ హ్యాపెండ్?